వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 5వ తారీఖు శనివారం. ఈరోజు దశమి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు లాభములో రాహు సంచారం ఉంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగంగానే ఉన్న ఉద్యోగంలో అధిక ఆదాయాన్ని అందుకునే సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు, కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. తృతీయ భావంలో గురు సంచారం ఉంది. కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. తండ్రి విషయంలో అనారోగ్య సమస్యలు ఇబ్బందిగా మారుతాయి. అధిక శ్రమ, ఖర్చు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు లాభంలో శని సంచారం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో మనసుకు నచ్చే విధంగా ప్రవర్తించి నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. వ్యక్తిగతంగా ఒక విషయంలో నిరాశ, అశాంతి కాస్త ఇబ్బందిగా కనిపిస్తోంది. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ చేయండి. వినాయక స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మిథున రాశి వారికి వ్యయములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటల వల్ల వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. జన్మరాశిలో గురు సంచారం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల కొంతమంది అధికారుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అధికంగా కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. స్థానచలనాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు లాభములో శుక్ర సంచారం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయ భావంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. మనస్సుకు సంతృప్తి కలిగించే విధంగా పనిచేసి సంతోషిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. కొంతమంది జనాల యొక్క సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో గురు సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో ఒక సందర్భంలో వెనకబడేటువంటి సూచన కనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. అలాగే విద్యారంగం విషయాల్లో కాస్త అనుకోని ఫలితాలను మీరు వినాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేసుకోండి. శనగలను కానీ పశువర్ణపు పండ్లు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి లాభములో రవి సంచారం ఉంది. తండ్రి వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. లాభములో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమములో శని సంచారం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, బిలవాష్టక పారాయణం, నల్ల ద్రాక్షణ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి లాభములో బుధుడు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటుంది. దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహకారాన్ని పొందగలుగుతారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో ఇంటా బయట శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో కుజ సంచారం ఉంది. కొంతమంది జన సహకార లోపం, అనుకోకుండా ఖర్చులు, భూవాహన సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం,
ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో మరింతగా అభివృద్ధిని సాధిస్తారు. భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. భాగ్యములో గురు సంచారం బాగా ఉంది. జన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం ఉంది. ఆకస్మికంగా స్త్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తుపాస్తులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమ పిండి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక శుభవార్తను వింటారు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. తండ్రి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగా పనిచేసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మీరు అనుకోని ఫలితాలను చవిచూసి బాధపడతారు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను దానం చేయండి. ఈ ధనుసు రాశి వారికి లాభంలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక శుభవార్తను కానీ లాభాన్ని కానీ ఈరోజు అందుకుంటారు. మనసు సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో గురు సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల పెద్దల సహకారంతో ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా లాభదాటిగా ఉంటాయి. షష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే పరిస్థితి కానీ ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లక్ష్మీదేవిని దర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి సప్తమ భావంలో బుధ సంచారం ఉంది. వ్యాపారంలో గట్టి పోటీని ఎదుర్కొనే నూతన అవకాశాలు చేజెక్కించుకుంటారు. తండ్రి సహకారంతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అనుకోకుండా అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయ భావంలో శని సంచారం ఉంది. జన సహకారం వల్ల ఇంటా బయట శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో కేతు సంచారం వల్ల అశాంతి, ఆటంకాలు, నిరాశ, ఇబ్బంది పెట్టే సూచన ఒక్క విషయంలో ఈరోజు జరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. వినాయక స్వామి దర్శనం, గణేశాష్టకం చదవండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కుంభరాశి వారికి షష్టములో బుధుడు సంచరిస్తున్నారు. ఆత్మీయుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. పంచమములో గురు సంచారం ఉంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీకు నచ్చే కార్యక్రమాలంతా కూడా ఈరోజు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు, అధిక మొత్తంలో ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా చేయడం, తండ్రితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మీనరాశి వారికి ఈరోజు సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామితో కూడా ఆనందంగా కాలం గడిపేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. తృతీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు సైతం ప్రతికూలంగా ఉంటున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.